కామేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మా తమ్ముడు మ్యారేజ్ అయిందండి, 2.5 years అయింది. అయితే ఇలాగా పురోహితుడు అండి మా తమ్ముడు. అయితే మా అమ్మాయి ఒక్కసారిగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ తర్వాత నుంచి 3 సార్లు మీటింగ్లు అయ్యండి, కలవడాలు మాట్లాడాలి అన్ని అయ్యాయి. పెద్ద మనుషులు ఏదో కూర్చొని సర్దుతారని ఇది చెప్పట్లేదు. ఇంక వాళ్ళు ఏంటంటే కమ్యూనికేషన్ పూర్తిగా డ్రాప్ చేసేసారండి. ఇప్పుడు పెళ్ళై 2.5 విడాకులు ఇస్తామని అంటారు, తర్వాత ఇంకా మాట్లాడరు. అసలు ఏం చేయాలో, అసలు ముందుకు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు పెళ్ళయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2.5 సంవత్సరాలు. అవునండి. ఆమె వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆమె ఇంటిలోంచి వెళ్ళిపోయి పూర్తిగా 1 year అయిపోయిందండి. సో 1.5 year మీ తమ్ముతో ఉంది తను. ఉందండి. సో ఏంటంటే మీకేం కావాలి? మీకు విడాకులు కావాలా, విడాకులు కావాలా? విడాకులేనండి. సో మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే ఒక లీగల్ నోటీస్ పంపించండి. ఓకే. ఇట్లా డివోర్స్ కావాలని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ పంపిస్తే వాళ్ళు ఏ రిప్లై ఇస్తారో చూస్తే దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ వేయండి. ఓకే, వాళ్ళు ఓకే అంటే మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళిపోండి. సెక్షన్ 13B ఉంటుంది కదా, సో మీరు వెళ్ళి మ్యూచువల్ కన్సెంట్ అయిపోతే ఒక 6 నెలల్లో మీకు విడాకులు వచ్చేస్తుంది. లేదు వాళ్ళు ఎలాంటి రిప్లై లేదు అంటే మాత్రం అట్లా కూడా మీరు డివోర్స్ వేయచ్చు. ఎట్లా అంటే కంటెస్టెడ్ డివోర్స్ చేయండి, సెక్షన్ 13 ప్రకారం వేసుకోవచ్చు. ఒకవేళ ఓకే అనుకుంటే సెక్షన్ 13B మ్యూచువల్ కన్సెంట్. లేదు వాళ్ళు ఏం రిప్లై ఇస్తలేరంటే సెక్షన్ 13. సో ఈ రెండిట్లో ఏ విధంగా వాళ్ళు ఇచ్చే రిప్లై బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే ఒక లీగల్ నోటీస్ పంపించండి. డౌట్ ఏంటంటే ఈ మధ్యలో మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి పుట్టింటి దగ్గర ఒక ఇల్లు కొన్నాడండి. ఓకే. ఒక ఇల్లు కొనేసి అది ఇద్దరి పేరు మీద పెట్టాడు. అంటే మా పెద్దమ్మ గారు అంటే వాళ్ళ అమ్మగారి పేరు మీద, భార్య పేరు మీద, ఇద్దరి మీద కలిపి పెట్టాడు ఇల్లు. సో ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడు ఆమె పేరు మీద ఉంది అంటే ఆమెకి ఇచ్చినట్టే కదా, సేల్డే కదా అది. అవునండి. కాదండి, ఇద్దరి పేరు మీద కలిపి పెట్టారు. అవునండి, పెట్టి ఆయన తీసుకుంది సేల్ డీడే కదా, గిఫ్ట్ డీడ్ అట్లాంటివి కాదు కదా. కాదండి. సో ఆమెకి ఖచ్చితంగా ఆమెకి హాఫ్ రైట్స్ ఉంటాయి అందులో. ఏం చేయలేదు, హాఫ్ రైట్స్ ఉంటాయి. బట్ కంటెస్ట్ చేయడానికి ఇలా మాట్లాడకుండా ఉంటున్నారా అని డౌట్ వస్తుంది. కావచ్చు మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆమె ఇట్లా అసలు ఇర్రెస్పాన్సిబుల్గా వెళ్ళిపోయి కనీసం ఇంటికి కూడా రావట్లేదు అని చెప్పేసి మీరు ఛాలెంజ్ స్టిల్ చేయొచ్చు కోర్టులో. ఓకే, తీసుకోవచ్చు. సరే మేడం. ఇప్పుడు వాళ్ళు జంగారెడ్డిగూడెంలో ఉంటారండి, మాది హైదరాబాద్ అండి. ఎక్కడి నుంచి ఇది ఫస్ట్ ఇది పంపించమన్నారు కదా? ఇక్కడ నుంచే పంపించాలి. ఎవరిని కన్సల్ట్ చేయాలి మేడం? మీరు 6 తర్వాత నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఇదే నెంబర్కి 6 తర్వాత కాల్ చేయండి. మీ పేరేంటండి? చైతన్య. మా తమ్ముడు పేరు వద్దులండి, నా పేరు చైతన్య అండి. చైతన్య. ఓకే, మీరు కాల్ చేయండి 6 తర్వాత. ఓకే. ఇప్పుడు విడాకులకు సంబంధించి చట్టరీతిగా తీసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి అవసరం ఉంటుంది? విడాకులు తీసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే ఒక ఐడెంటిటీస్, అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ ఆధార్ కార్డ్స్ వేయడము, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ వేయడము, అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డా లేకపోతే పాన్ కార్డా లేకపోతే ఎలక్షన్ కార్డా అలాంటి అడ్రస్ ప్రూఫ్లు వేయడము, తర్వాత వాళ్ళ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్, అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఇన్విటేషన్ కార్డ్ ఈజ్ అ ప్రూఫ్ దట్ పెళ్ళి అయింది అని చెప్పేసి, అంటే ఎక్కడైంది ఫంక్షన్ హాల్, ఇక్కడ ఆ ఫంక్షన్ హాల్ అడ్రస్ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా కేసు వేసేటప్పుడు ఎక్కడైతే పెళ్ళి అయిందో ఆ ప్లేస్లో ఆ సంబంధించిన కోర్టులో కేసు వేయచ్చు. సో దానికోసం వెడ్డింగ్ కార్డు, వెడ్డింగ్ పెళ్ళి ఫొటోస్, అంటే ఒకవేళ హిందూ అయితే ఏంటంటే ఆ సప్తపది చేసినప్పుడు తాళి కట్టినట్టు ఆ దండలు మార్చుకుంటప్పుడు అలాంటి కొన్ని ఉంటాయి రిక్వైర్మెంట్స్, అలాంటి ఫొటోస్ మాత్రమే పెట్టాలి. సో ఆ ఫొటోస్, ఆధార్ కార్డు, ఒకవేళ మ్యారేజ్ రిజిస్టర్ అయ్యి ఉంటే రిజిస్ట్రేషన్. సో ఇవన్నీ కూడా బేసిక్ డాక్యుమెంట్స్. లేదు ఇంకా ఒకవేళ మనం ఆరోపణలు అంటే క్రుయాలిటీ అలాంటివి ఏమైనా ఇస్తుంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్, మెయింటెనెన్స్ అడిగామనుకోండి దానికి సంబంధించిన లయబిలిటీస్, అసెట్స్, ఏమి ఆస్తులు ఉన్నాయి, ఎంత శాలరీ, ఆ శాలరీ స్లిప్పులు అవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు మీరు ఆరోపణలు అన్నారు కాబట్టి ఇప్పుడు విడాకుల కేసులో తప్పుడు ఆరోపణలు చేశారనుకోండి, చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఒకవేళ తప్పుడు అలాంటి ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఐపీసీ సెక్షన్ ప్రకారం ఏవైతే ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారో, తప్పుగా ఫాల్స్ స్టేట్మెంట్స్ కోర్టుకి ఇస్తుంది అన్నప్పుడు అంటే ఐపీసీ సెక్షన్స్ అన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, అంటే సెక్షన్ 340 అట్లాంటి అన్నీ కూడా వస్తాయి. సో అబద్ధాలు అనేది ఎప్పుడు కోర్టులో చెప్పొద్దు, అది ప్రూవ్ అయినాడు మాత్రం ఖచ్చితంగా జైలు శిక్ష. ఓకే. ఇప్పుడు విడాకుల సమయంలో ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు విడాకులు తీసుకున్నారు,
అంటే తీసుకోలేదు ఇంకా తీసుకో అప్పుడు కోర్టులో కేసు ఉండగానే భర్త ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, విడాకుల కేసు జరుగుతుంది ఇంకా కోర్టులోనే, అప్పుడు భర్త ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఇలా ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఒకవేళ అంటే హస్బెండ్ వైఫ్ బతికి ఉండగానే అండ్ డివోర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే సెకండ్ పెళ్లి కాదు, ఇట్స్ నాట్ వ్యాలిడ్. ఆ పెళ్లి అసలు రికగ్నిషన్ ఉండదు, దాన్ని పెళ్లిలాగా చూడరు. సో ఏ కోర్టుకి ఎక్కినా కూడా ఆ పెళ్లి రద్దు చేయబడుతుంది, అర్థమైందా? సో సెకండ్ పెళ్లి ఎప్పుడు కూడా హిందువులకి సెకండ్ పెళ్లి వాయిడ్ మ్యారేజ్. ఓకే, సో అంటే వ్యాలిడ్ మ్యారేజే కాదు, దానికి ఎక్కడ కూడా చట్టభద్రత అనేది ఉండదు. ఏ కోర్టుకి వెళ్ళినా కూడా సెకండ్ వైఫ్కి రికగ్నిషన్ ఉండదు. బట్ ఈ మధ్య చాలా మంది చేస్తున్నది ఏంటంటే విడాకులు నడుస్తుంటాడు, పెళ్ళిళ్ళు చేసుకోవడం అలాంటివి చేస్తున్నారు. అంటే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎట్లా విడాకులు అయిపోయి విడిపోద్ది కదా, అప్పటివరకు చూసుకోవచ్చు అని చెప్పేసి భయం. అంటే ఆ భయం పోవడానికి కారణం కూడా ఏంటంటే బైగమి అనేది క్రిమినల్ అఫెన్స్ కింద కోర్టు తీసేయడం వల్ల. ముందు ఏంటంటే బైగమి అనేది ఏంటంటే ఒక క్రిమినల్ అఫెన్స్ ఉండేది. అంటే క్రిమినల్ అఫెన్స్ అంటే ఏంటి, పనిష్మెంట్ పడుతుంది. సో రెండో పెళ్లి చేసుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి క్రిమినల్ కోర్టులో వేయడము, వాళ్ళకి శిక్ష వేయడము, అలాంటి అన్ని భయాలు ఉండేది కాబట్టి అప్పుడు భయపడేవాళ్ళు రెండో పెళ్లి కంటే. బట్ ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే బైగమి అంటే రెండో పెళ్లి అనేది క్రిమినల్ అఫెన్స్ కాదు, చేసుకుంటే ఏంటంటే జస్ట్ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అనేది ఇలా చేంజెస్ అనేది చేసిన వల్ల చాలామంది భయం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు విడాకులు కాకుండా. బట్ స్టిల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అట్లాంటి పెళ్లి పనికిరాని పెళ్లి.